బండి భగీరథ్ పోక్సో వ్యవహారం మలుపులు తిరుగుతోంది. బండి భగీరథ్ పోక్సో వ్యవహారంపై పోలీసులు మరో సిట్ ఏర్పాటు చేశారు. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల దర్యాప్తును మరో సిట్ ఏర్పాటు చేశారు. జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు దామోదర్ను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ పోక్సో వ్యవహారం మలుపులు తిరుగుతోంది. బండి భగీరథ్ పోక్సో వ్యవహారంపై పోలీసులు మరో సిట్ ఏర్పాటు చేశారు. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల దర్యాప్తును మరో సిట్ ఏర్పాటు చేశారు. జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు దామోదర్ను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. బండి భగీరథ్ పోక్సో వ్యవహారం మలుపులు తిరుగుతోంది. బండి భగీరథ్ పోక్సో వ్యవహారంపై పోలీసులు మరో సిట్ ఏర్పాటు చేశారు. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల దర్యాప్తును మరో సిట్ ఏర్పాటు చేశారు. జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు దామోదర్ను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే బండి భగీరథ్ కేసుకు సంబంధించి మే 16న వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంటు రాకముందు నుండి కూడా జడ్జి పైన కొన్ని సోషల్ మీడియా వేదికలుగా వచ్చిన పోస్టులకు సంబంధించి కూడా ముందుగానే ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఆ కేసు దర్యాప్తు సమయంలో కూడా జడ్జి ఆల్రెడీ చెప్పడం జరిగింది. తనపైన కూడా వస్తున్న ఈ వార్తలను డెఫినెట్గా ఖండించాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి రకరకాల సోషల్ మీడియా వేదికలుగా వచ్చిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యాక్షన్ తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్పడం కావచ్చు. అదేవిధంగా ఇటు చార్మినార్లోని పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదవ్వడం, ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని కేసులు నమోదైనట్లుగానైతే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరుకి చెందిన ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లుగానైతే తెలుస్తుంది. అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తి దగ్గర నుండి కొంత సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తారు. అతనికి సంబంధించి అసలు ఈ పోస్టులు ఎవరు పెట్టించారు, వ్యక్తిగతంగా తానే పెట్టాడా లేకపోతే ఎవరి మాటలకైనా ప్రలోభపడి ఈ యొక్క పోస్టులు పెట్టారా అనే విషయం పైన కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.